ఫ్రెండ్స్, పుష్ప 2 షూటింగ్ 22 ఆగస్ట్ 2022న స్టార్ట్ అయింది. దీని మొదటి షెడ్యూల్ హైదరాబాద్లో షూట్ అయింది. ఇక్కడ ట్రైలర్లో మీరు ఈ సీన్ని చూసుంటారు. ఒకవైపు పుష్ప తిరుపతి జైలు నుండి పారిపోతాడు, మరోవైపు టీవీ ముందు ఈ ఫ్యామిలీ న్యూస్ చూస్తూ ఉండడం చూపిస్తారు. ఈ సీన్ని హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేశారు. ఇక్కడ ఈ బిహైండ్ ద సీన్ లో డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ ఇంకా అతని ఫ్రెండ్ కేశవ్ని ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ సీన్ లో పుష్ప బుల్లెట్ పైన వచ్చి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడతాడు. ఎప్పుడైతే కేశవ్ అక్కడ ఉన్న వాళ్ళని తిడుతూ ఉంటాడో అప్పుడు పుష్ప ట్రక్ లో తొందరగా ఎర్రచందనాన్ని ఎక్కిస్తూ కనబడుతున్నాడు. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు పుష్ప మూవీ యొక్క బిహైండ్ ద సీన్స్ చూసుంటే ఈ ఎర్రచందనాన్ని అసలు ఎలా తయారు చేస్తారు అనేది తెలుసుంటుంది. దీన్ని థర్మాకోల్తో తయారు చేసి దానిపైన పెయింట్ వేశారు. పుష్ప మూవీ యొక్క బిహైండ్ ద సీన్స్ ని మీరు మన ఛానల్లో చూడొచ్చు. ఇక్కడ ఈ సీన్ యొక్క షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. అక్కడ ఈ గోదాముకు సంబంధించిన సెట్ ని తయారు చేసి షూట్ చేశారు. ఇప్పుడు ఈ సీక్వెన్స్ ని వైజాగ్ లో షూట్ చేశారు. ఈ సీక్వెన్స్ కోసం కేవలం బ్లాక్ మాఫియా కార్లను మాత్రమే యూజ్ చేయడం జరిగింది. అయితే అడవికి సంబంధించిన ఈ సీన్ బాంకురాలోని జిల్మిల్ అడవికి సంబంధించింది. ఎప్పుడైతే పుష్ప జైలు నుండి పారిపోతాడో అప్పుడు మీరు అల్లు అర్జున్తో పాటు పులికి సంబంధించిన ఈ సీన్ చూసుంటారు. ఏ పులినైతే మీరు అక్కడ చూసారో దాన్ని CGI హెల్ప్తో తయారు చేశారు. అల్లు అర్జున్ పాపులారిటీని ఎంత అప్రిషియేట్ చేసినా అది తక్కువే అవుతుంది. పుష్ప యొక్క హైక్ ఇప్పటి వరకు వచ్చిన అప్కమింగ్ మూవీస్ కంటే ఎక్కువగా ఉంది. ఇటీవల ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ అల్లు అర్జున్ తో కొలాబరేషన్ చేశారు. దీంతో అల్లు అర్జున్ ఇండియాలో ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ తో కొలాబ్ అయిన మొట్టమొదటి యాక్టర్ గా మారాడు. పుష్ప యొక్క ఈ పొడవైన గోరుకు సంబంధించిన పోస్టర్ ని మీరు చూసుంటారు. ఇది ఈ మధ్య చాలా పాపులర్ అయింది. దీని గురించి ఆడియన్స్ రకరకాల స్టోరీలు చెప్తున్నారు. నిజానికి ఈ పొడవైన గోరుని పెట్టుకోవడం అనుకున్న అర్థం ఏంటంటే పుష్ప ఇప్పుడు అల్ట్రా రిచ్ అయ్యాడని అర్థం. అంటే కొన్ని ప్రదేశాల్లోని ప్రజలు వాళ్ళ గొప్పదనాన్ని చూపించడానికి ఈ విధంగా వాళ్ళ చిటికిన వేలు గోరుని పెంచుకుంటారు. వాళ్ళు చాలా రిచ్ అని చూపించుకోవడానికి ఈ విధంగా వాళ్ళ చిటికిన వేలు గోరుని పెంచుకొని దానికి నెయిల్ పాలిష్ కూడా వేసుకుంటారు. అంటే ఇలా పెంచుకుంటే మీరు చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు కాదని అర్థం. నేను మీకు ముందుగా చెప్పినట్టు పుష్ప 2 యొక్క షూటింగ్ యొక్క ప్రైమ్ లొకేషన్ రామోజీ ఫిలిం సిటీ. అక్కడే ఈ మూవీకి సంబంధించి 90% పార్ట్ ని షూట్ చేశారు. ఇక్కడ మీరు అల్లు అర్జున్ షూటింగ్ కి వెళ్తూ ఉండగా చూడొచ్చు. అతను లొకేషన్ కి వెళ్ళిన తర్వాత మొట్టమొదట మేకప్ వేసుకుంటాడు. అతని ప్రాస్థెటిక్ లుక్ డిజైనర్ పేరు ప్రీతి షీల్సీ డిసోజా. ఈమె పుష్ప పార్ట్ 1 కూడా అల్లు అర్జున్ యొక్క ఈ రఫ్ లుక్ ని రెడీ చేసింది. ఏ విధంగా అయితే పుష్ప మూవీలో మల్టీ బ్రాండ్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుందో నిజంగానే అల్లు అర్జున్ ఒక రియల్ బ్రాండ్ కూడా. ఇక్కడ మీరు అతని కారు వ్యానిటీ, వాళ్ళ ఇంట్లో కూడా అల్లు అర్జున్ ఏఏకి సంబంధించిన చాలా బ్రాండింగ్స్ ని చూడొచ్చు. ఇక్కడ సెట్ లో చందనం చెట్లను కట్ చేసే గొడ్డళ్ళు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవి అల్లు అర్జున్ తో మీరు పుష్ప 2లో చూసే కాస్ట్యూమ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నది అల్లు అర్జున్ యొక్క బాడీ డబుల్ కాదు, అతని వ్యాక్స్ స్టాట్యూ. దీన్ని దుబాయ్లోని మేడమ్ రిసార్ట్స్ మ్యూజియంలో తయారు చేశారు. ఇది అల్లు అర్జున్ ఫ్యాన్స్ గర్వించాల్సిన విషయం. ఎందుకంటే ఇక్కడ ఎంతో పెద్ద సెలబ్రిటీస్, పెద్ద పర్సనాలిటీస్ యొక్క స్టాట్యూలు మాత్రమే ఉంచడం జరుగుతుంది. అయితే ఇంకా ఫైనల్గా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ అవుతుంది. దాని తర్వాత మనం నిజంగా మూవీలో ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతాం.
ఈ మూవీ గురించి చాలా మంది చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.